ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామున శుభములు కలుగునుగాక. ఈ యొక్క దీని మందు ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేయటం గాను ప్రభు మనకు సహాయం చేయునుగాక. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ యొక్క లేఖన భాగాల్ని మనము తలుచుకుంటూ ప్రభు సన్నిధిలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఎంతో సంతోషము, ఆశీర్వాదకరంగా ఉన్నాయి. ఇవి మన జీవితములకు అనుదిన జీవితంలో ఆశీర్వాదమును తీసుకుని వచ్చేవిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కోరుకోవలసిన గొప్ప లాభదాయకమైన వాగ్దానపూరితమైన దేవుని యొక్క లేఖనాలు ఇవి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారలారా, సామెతల గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథంలో 4వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, కుమారులారా తండ్రి ఉపదేశమును వినుడి. కుమారులతో తండ్రి బోధించుచు మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రి అనగా నా ఉపదేశము వినుడి. ఇక్కడ సృష్టికర్త అయిన మన ప్రభువు మనకు తండ్రిగా ఉన్నాడు. ఆయన తన బిడ్డల్ని కుమారులారా అని పిలుస్తూ ఉన్నాడు. తండ్రి ఉపదేశము అనగా నా ఉపదేశం వినుడి. వింటే మీకు లాభం ఏంటి అనుకున్నారా? ఇదిగో ఇక్కడే దాగి ఉంది, దాచి ఉంచి ఉన్నాను అన్నట్టుగా మీరు వివేకము నొందునట్లు ఆలకించుడి. మీకు వివేకం కలుగుతూ ఉంది. నేను మీకు సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. అనగా తండ్రి యొక్క ఆకాంక్ష, బాధ్యత, తన యొక్క కుమారులను ఎంత ఉత్తమమైన స్థితిలో వారిని చూడాలని కోరుకుంటున్నాడో అన్న తపన ఈ మాటలో కనబడుతుంది. నేను మీకు సదుపదేశమే చేస్తాను, వేరేది కాదు. అందువల్ల నా బోధను త్రోసివేయకుడి. అనగా త్రోసివేసేవారు ఉన్నారు. ఆ బోధకు, ఆ ఉపదేశమునకు, తండ్రి మాటలకు చెవి పెట్టని వారు ఉన్నారు, విసర్జించేవారు ఉన్నారు. అందువలన ఇంత ప్రాధేయపడుతూ తండ్రి అడుగుతూ ఉన్నాడు, తండ్రి ఉపదేశమును, నా ఉపదేశమును మీరు త్రోసివేయకుడి అని. ఈరోజు నా త్రోసివేసే మన బ్రతుకులో వివేకం ఉండదు, బుద్ధిహీనత సంపాదించుకుంటాం. ఎవరైనా దేవుని యొక్క ఉపదేశమును, దేవుని యొక్క బోధను త్రోసివేస్తే ఆశీర్వించబడతాడని ఏమన్నా కోరుకుంటున్నాడేమో కానీ అది వట్టి అబద్ధమే. అందువల్ల నేను మీకు ఉపదేశము సదుపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి అని సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ I give you good doctrine, forsake you not my law. Hear you children the instruction of a father, and attend to no understanding.
ఎంత అద్భుతమైన మాట ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఐ వాజ్ మై ఫాదర్స్ సన్, టెండర్ అండ్ ఓన్లీ బిలవ్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ మై ఫాదర్. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా తండ్రి ఎలా మాట్లాడతాడో తన అనుభవాన్ని తెలియచేస్తున్నాడు. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనేడలా నువ్వు బ్రతుకుదు. పట్టుదల కావాలి. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను చెవియొగ్గుట, వాటిని గైకొనుట, వాటి వెంబడి మన బ్రతుకులో నడుచుట అనేది మన జీవితంలో ఒక గొప్ప తీర్మానమై ఉండాలి, గొప్ప డిటర్మినేషన్ అయి ఉండాలి. So let your heart retain my words, because they are not going into our hearts. That's the reason he is pleading us. And he is desiring very much that all his doctrine, sound doctrine, and all the good words, teachings should be retained in our hearts, or we are willing to keep our Lord's teachings and allowing to retain in our heart or not. ఇది మన ఇష్టపూర్వకంగా జరగవలసిందే తప్ప బలత్కారంగా ఎవరు చేసేది కాదు. బలత్కారంగా సెమీకాన్షియస్ లేకపోతే తిండి తినలేని పరిస్థితుల్లో ఉన్న వరకు నోరు తెరిచి పోస్తాము. లేదనంటే రాయల్స్ ట్యూబ్ పెట్టి రాయల్స్ ట్యూబ్ ద్వారా ఫీడ్ చేస్తాం. కానీ ఈ జీవవాక్కు, దేవుని యొక్క ఉపదేశము, ఆయన బోధ, ఆయన జ్ఞానవాక్కులు ఇష్టపూర్వకంగా వాటిని తినవలసిందే, ఇష్టపూర్వకంగా అంగీకరించవలసిందే, ఇష్టపూర్వకంగా ఆహ్వానించవలసిందే, ఇష్టపూర్వకంగా నాయనా నాకు బోధించు నేను వింటాను అని ఆయన పాదముల వద్ద కూర్చోవలసిందే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. జ్ఞానము సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. నీకు జ్ఞానము లేకపోతే నా దగ్గరికి రా, బుద్ధి లేదా నా దగ్గరికి రా, నేను జ్ఞానము, బుద్ధి, విజ్ఞాన, సర్వ సంపదలు నీకు ఇస్తాను అని ప్రభు సెలవిచ్చుచూ ఉన్నాడు. దేవుని యొక్క మాటల నుంచి తొలగిపోవటం అనేది మన జీవితంలో నాశనం తెచ్చుకోవటే, మన జీవితానికి నష్టమే, మన బ్రతుకుకు ఆటంకము, అడ్డుబండలే తెచ్చుకున్న వారం అవుతాము. కాబట్టి జ్ఞానం విడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. ఈ ఉదయకాల సమయమందు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఎంతగా ప్లీడ్ చేస్తున్నారు, ఇంతగా మనల్ని మన హృదయం తెరుచుకునేలాగా, మన కళ్ళు తెరుచుకొని అర్థం చేసుకునేలాగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనము బుద్ధిమంతులమైతే అందుకుంటాము, ప్రభుని ఆహ్వానిస్తాము. కానీ గర్విష్ఠులము, అహంకారులము, గుడ్డివారమైతే దేవుని యొక్క మాటను రిజెక్ట్ చేస్తాం, త్రోసిపుచ్చుతాము, వాడి చెవిని పెడతాం, చెవిటి వాని వలె ఉంటాం. అందువల్లే ప్రభు ప్రకటన గ్రంథంలో చూస్తే అనేక మార్లు చెవిగలవాడు వినుడుగాక అన్నాడు. అంటే చెవులు లేవానా? చెవులున్నాయి, కానీ పక్కన పెడుతున్నాం. అవి చెవి లోపలికి చొచ్చని స్థితి, బయటే ఉన్న స్థితి. హృదయములు ఎలా పనిచేస్తాయి? నువ్వు అందుకుంటే కదా. అవి హృదయములో పనిచేయుటకు నీ హృదయములు ఉంచుకుంటేనే కదా. ఏ విధంగా మనము తీసుకున్న మెడిసిన్స్ లోపలికి పంపించి అవి పనిచేయుటకు, బాగు చేయుటకు సమయమును కనిపెడతాము, ఆ విధంగా దేవుని యొక్క లేఖనాలు, ఉపదేశములు అంగీకరించి వాటి ద్వారా మనం జీవితము ఆశీర్వదకరంగా మారుటకు నిరీక్షణతో ఎదురు చూడాల్సిన వారమే ఉన్నాం.
అట్టి భాగ్యం కావాలని కోరుకుంటావా? పరుగున పెట్టి నీ తండ్రి మాట ఉపదేశమును ఆలకించు. ప్రభు మనల్ని దీవించునుగాక. ఆమేన్.